మనం ఒక సంవత్సరంలో 8 నెలలు డ్యూటీ చేస్తే 4 నెలలు రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. ఇంతకన్నా లీవ్స్ ఎక్కడ ఉంటాయండి? హాయ్ అండి, వెల్కమ్ టు శివలత అఫీషియల్స్ యూట్యూబ్ ఛానల్. రైల్వేలో మీరు గ్రూప్ డి ఎంప్లాయీగా అయిన తర్వాత ట్రాక్ మ్యాన్ అనే ఒక పోస్ట్ ఒకటి ఉంటుంది. ఈ ట్రాక్ మ్యాన్కి లీవ్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. మామూలుగా ట్రాక్ మ్యాన్ అంటే బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియన్ రైల్వే అంటారు. వీళ్ళల్లో అసలు 24 అవర్స్ డ్యూటీ చేయాలి, మామూలుగా వీళ్ళకి రెస్ట్ ఉండదు, వీక్ ఆఫ్ ఉండదు అని చాలామంది అపోహపడతారు. నేను చాలా చోట్ల విన్నాను ఈ మాట. అందుకనే క్లారిటీగా చెప్దామని ఈరోజు మీ ముందుకు వచ్చాను. మనకి గ్రూప్ డీలో జాబ్ వచ్చిన తర్వాత ట్రాక్ మ్యాన్కి సంబంధించి లీవ్స్ ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎల్ అంటారు. అంటే సిఎల్ అంటే క్యాజువల్ లీవ్స్ అనమాట. క్యాజువల్ లీవ్స్. ఈ సిఎల్ అంటే ఇవి 10 days అంటే సంవత్సరానికి 10 లీవ్స్ ఇస్తారు. ఈ 10 లీవ్స్ వచ్చేసి మనం ఖచ్చితంగా వాడుకోవాల్సిందే. మనకి ఇవి క్యారీ ఫార్వర్డ్ లాంటివి ఏమవు. ఓకే, అది అయిపోయింది. తర్వాత ఎల్ఏపి. ఎల్ఏపి అంటే లీవ్ ఆన్ యావరేజ్ పే అంటారు. ఇది యావరేజ్ పే, లీవ్ ఆన్ యావరేజ్ పే అంటారు. ఇది వచ్చేసి 6 నెలలకు 15 చొప్పున 30 లీవ్స్ వచ్చి పర్ ఇయర్ వస్తుంది అనమాట. అంటే ఈ ఎల్ఏపీలు వచ్చేసి సంవత్సరానికి 30 వస్తాయి. 6 నెలలకు 15, మళ్ళీ 6 నెలలకు 15. వీటికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇవి మనం వాడుకుంటే ఓకే, వాడుకోకపోతే నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి అనమాట. ఇలా క్యారీ ఫార్వర్డ్ అయ్యి మన రిటైర్మెంట్ టైంకి అమౌంట్ ఇస్తారు. అమౌంట్ ఎలా ఇస్తారు? మనకి బేసిక్ని బట్టి అమౌంట్ ఇస్తారు అనమాట. సో ఎక్కువ మంది ఎల్ఏపీస్ ఎక్కువ వాడరు, ఎందుకంటే రిటైర్మెంట్ టైంలో ఎక్కువ అమౌంట్ రావాలని చాలామంది కోరుకుంటారు. కాబట్టి ఈ ఎల్ఏపీలు వాడకుండా అట్లానే పెట్టుకుంటారు అనమాట. ఇన్ కేస్ ఎమర్జెన్సీ అయితే వాడుకుంటారు. తర్వాత ఎల్హెచ్ఏపి. ఎల్హెచ్ఏపి అంటే లీవ్ ఆన్ హాఫ్ యావరేజ్ పే. లీవ్ ఆన్ హాఫ్ యావరేజ్ పే అంటారు. లీవ్ ఆన్ హాఫ్ యావరేజ్ పే అంటే ఏంది? ఇది వీటినే సిక్ లీవ్స్ అని కూడా అంటారు. సిక్ లీవ్స్. ఈ సిక్ లీవ్స్ వచ్చేసి పర్ ఇయర్ 20 ఇస్తారు. మనకి వచ్చేసి 20 ఇస్తారు. ఈ లీవ్ ఆన్ హాఫ్ యావరేజ్ పే అంటే ఉద్దేశం ఏంటంటే మనకి ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు రైల్వే హాస్పిటల్కి వెళ్తాం కదా, ఆ రైల్వే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనకి ఎల్హెచ్ఏపి అనేది మనం తీసుకోవచ్చు. ఈ హాఫ్ యావరేజ్ పే అంటే ఉద్దేశం ఏంటంటే మనకి ఒక రోజు సిక్ వెళ్ళినప్పుడు ఒక్క లీవ్ మాత్రమే కట్ అయితే మనకి మన శాలరీలో హాఫ్ శాలరీ ఇస్తారు. అర్థమైందా? మనకి ఒక రోజులో ఒక హాఫ్ శాలరీ మాత్రమే ఇస్తారు. ఏది ఒక్కటి కట్ అయితే. మనకి ఇన్ కేస్ మనకు కావాలి, ఫుల్ శాలరీ కావాలి, లేకపోతే మనం గెయిన్ అవ్వలేము అనుకుంటే మాత్రం సార్ మన 2 లీవ్లు కట్ చేసుకొని మాకు ఫుల్ శాలరీ ఇవ్వండి అని మనం ఓఎస్ గారితో మాట్లాడుకొని చేసుకోవచ్చు. ఇవి కూడా మనం ఇన్ కేస్ వాడకపోతే నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఎన్హెచ్ చూద్దాం. ఎన్హెచ్ అంటే నేషనల్ హాలిడే. నేషనల్ హాలిడే. నేషనల్ హాలిడేస్ 12 ఉంటాయి అన్నమాట. ఈ 12లో మనకు 6 కంపల్సరీ ఇస్తారు. ఇంకో 6 మనం అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఎలా ఉంటుందంటే మనకి సెక్షన్ అని ఉంటుంది. సెక్షన్లో కొన్ని యూనిట్స్ ఉంటాయి. ఆ యూనిట్స్ వచ్చేసి ట్రాక్ మీద ఖచ్చితంగా ఎవరో ఒకరు వర్క్ చేయాలి. కాబట్టి ఒక యూనిట్కి 6 ఒక ఎన్హెచ్ ఇస్తే నెక్స్ట్ ఎన్హెచ్ వచ్చేసి వేరే యూనిట్కి ఇస్తారు. అట్లా పర్ ఇయర్లో మనకి 6 ఎన్హెచ్లు వస్తాయి, వాళ్ళకి 6 ఎన్హెచ్లు వస్తాయి. ఇన్ కేస్ మనకు అవసరం ఈ 6 కాకుండా వాటిలో కూడా 1, 2 వాడుకోవచ్చు. అయ్యేం ప్రాబ్లం లేదు. వాడుకునే వాళ్ళు 6 కూడా వాడుకుంటున్నారు. మొత్తం మీద ఈ యొక్క 12 ఉంటాయి అన్నమాట. తర్వాత డబ్ల్యూఆర్ అంటే ఏంది? వీక్లీ రెస్ట్ అనమాట. మనం చాలామంది అనుకుంటారు వీక్లీ రెస్ట్ ఉండదు అనుకుంటారు కదా రైల్వేలో. ఖచ్చితంగా సండే కానీ ఆర్ సాటర్డే కానీ సాటర్డే కానీ రెస్ట్ ఇస్తారు. ఇందాక చెప్పాను కదా యూనిట్స్ ఉంటాయని. ఒక యూనిట్కి సండే రెస్ట్ ఇస్తే ఇంకో యూనిట్ సండే డ్యూటీ చేస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇందాక చెప్పాను కదా యూనిట్స్ అని. యూనిట్స్ చూద్దాం ఇప్పుడు. 1, 2, 3, 4, 5. వీటికి వచ్చేసి ఇప్పుడు సపోజ్ ఒక సెక్షన్లో 5 యూనిట్లు ఉన్నాయి అనుకున్నాం. ఈ 5 యూనిట్లో ట్రాక్ మీద ఎవరో ఒకరు ఖచ్చితంగా వర్క్ చేయాలి. కాబట్టి అందరికీ ఒకేసారి లీవ్ ఇవ్వడం కుదరదు. కాబట్టి ఈ విధంగా డివైడ్ చేశారు. చూద్దాం. ఇప్పుడు సండే రెస్ట్ వచ్చేసి 1, 3, 5. ఈ 1, 3, 5 యూనిట్లకి సండే రెస్ట్ ఉంటుంది. అప్పుడు డ్యూటీ వచ్చేసి 2, 4 యూనిట్లు డ్యూటీ చేస్తూ ఉంటాయి. అర్థమైందా? సరే, తర్వాత వచ్చేసి సాటర్డే. ఈ సాటర్డే వచ్చేసి వీటి 2కి ఏమో రెస్ట్ ఇస్తారు. ఇవి 3 డ్యూటీ చేస్తాయి అనమాట. సో ట్రాక్ మీద ఖచ్చితంగా మనిషి ఉంటారు. వీక్లీ రెస్ట్ ఉంటుంది. ఎన్హెచ్లు ఉంటాయి, క్యాజువల్ లీవ్స్ ఉంటాయి, ఎల్ఏపీలు ఉంటాయి, ఎల్హెచ్ఏపీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మొత్తం మీద చూద్దాం. 10,
క్యాజువల్ లీవ్స్ 10, ఎల్ఏపీలు 30, ఎల్హెచ్ఏపీలు 20, ఎన్హెచ్లు 12, వీక్లీ రెస్ట్ 52, 4, 12 అంటే 124 డేస్ అనమాట. 124 డేస్ అంటే చూడండి 4 మంత్స్. 4 మంత్స్ తర్వాత ఇంకా 4 డేస్ ఎక్స్ట్రా అనమాట. మనం ఒక సంవత్సరంలో 8 నెలలు డ్యూటీ చేస్తే 4 నెలలు రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. ఇంతకన్నా లీవ్స్ ఎక్కడ ఉంటాయండి కదా. ఒకసారి చూడండి. మీకు ఇన్ఫర్మేషన్ కానీ నచ్చితే మన ఛానల్ ఫాలో అవుతా ఉండండి.